హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు కమ్మటి టమాటా పప్పుని ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనము చూడండి, ఒక 3 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పునైతే నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు. చూడండి, ఈ గ్లాస్తోని 3 గ్లాసెస్తోని పప్పు అయితే తీసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి సరిపడంత టమాటాలు నేనైతే ఒక 8 టమాటాలు తీసుకున్నానండి. దాన్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇందులో వేసుకున్నాను. తగినంత మిరపకాయలు, ఇంకా ఆనియన్, కొత్తిమీర వేసాను. ఇందులోనే తగినంత కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు రెబ్బలైతే వేసాను. ఇందులోనే మరి కాస్త ఆయిల్ అనేది వేసి ఇప్పుడు మనం ఇది ప్రెషర్ కుక్కర్ని క్యాప్ అనేది పెట్టుకొని ఇందులో ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పునైతే నేను ఉడికించుకుంటాను. చూడండి, 6 విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే ఇందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఎండు కారం అయితే కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇందులోకి నేనైతే 1 స్పూన్ కారం వేసాను. ఉప్పు అయితే తగినంత వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. మనకు పప్పు గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది. చూడండి పప్పు అనేది ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి పప్పు అనేది గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ స్టవ్ పైన ఒక వెడల్పాటి బౌల్ అనేది పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సరిపడంత ఆయిల్ అనేది వేస్తున్నాను. నేనైతే దీనికి సరిపడంత ఒక 3 పావులు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ కావాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయింది. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, చూడండి జీలకర్ర ఇది కొంచెం వేగాక ఇందులోనే ఇప్పుడు ఎండుమిర్చి, చూడండి ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదండి, కొన్ని వెల్లిపాయలు తీసుకొని దాన్ని కొంచెం దంచుకొని అందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం తగినంత పసుపు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. మనం సాంబార్లో వేసుకుంటాం కదండి, మెంతులు ఇంకా జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకుంటాము సాంబార్లో వేసుకోవడానికి. అది కొంచెం చిటికడంత వేస్తే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఇదొక ఎక్స్ట్రా, దీన్ని మనము ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము అందులోనే పప్పు అనేది వేసుకోవాలి. చూడండి పప్పు అయితే ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ తర్వాత పప్పు అనేది దించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి టమాటా పప్పు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.